అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో గోల్మాల్. అభివృద్ధి పనుల్లోనూ అవినీతే నిధులన్నీ పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు. యూనివర్సిటీ పెద్దలు కూడా దొంగలతో చేతులు కలిపారు. అందరూ కలిసి అడ్డంగా మేస్తున్నారు. యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి బాగోతాలపై ఎంక్వైరీ కోసం డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో అసలేం జరుగుతోంది? గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు నిరసనలు, ధర్నాలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారు? యూనివర్సిటీ అభివృద్ధి నిధుల్లో గోల్మాల్ ఎక్కడ జరిగింది? యూనివర్సిటీలో అన్నింటా అవినీతి రాజ్యమేలుతున్నట్టు క్లియర్గా అర్థమవుతోంది. ఒకే ఒక ఏజెన్సీకి మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు చేపట్టేలా ఆదేశాలిచ్చారు. దీనికోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్టు టాక్. మొదటి నుంచి యూనివర్సిటీలో 3 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతూ వస్తున్నాయి. ఏం జరిగిందో ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేశారు. భార్గవి ఎంటర్ప్రైజెస్ అనే అవుట్సోర్సింగ్ ఏజెన్సీని మాత్రమే యూనివర్సిటీలో ఉద్యోగాలు భర్తీ చేసేలా వర్సిటీ పెద్దలు ఆర్డర్ వేశారు. ఈ భార్గవి ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీతోనే ఇటీవల 150 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామక ప్రక్రియ జరిగింది. అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఒక్కో నిరుద్యోగి దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు లంచాలు వసూలు చేసినట్టు విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలంటూ దీక్షలు చేపడుతున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ ఆపరేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నికల్ హెల్పర్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, సెక్యూరిటీ గార్డులు, హాస్టల్ వార్డెన్లు, వంట మనుషులు ఇలా 150 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేశారు. ఈ మొత్తం పోస్టుల భర్తీకి కోట్లలో డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలొచ్చాయి. యూనివర్సిటీ పెద్దలు, ఏజెన్సీ నిర్వాహకులు అందరూ కలిసి లంచాలు పంచుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగుల లిస్టు ప్రకారం ఉద్యోగాల్ని ఎంపిక చేయాల్సి ఉన్నా అడ్డగోలుగా వారికి నచ్చినోళ్లకు మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చారని విద్యార్థులు చెప్తున్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నాయంటే మేము అందరం అప్లై చేసుకుంటాం జెన్యున్గా. కానీ ఒక ఏజెన్సీకి అప్పగించడం ద్వారా దాంట్లో జరిగే అన్యాయాలు మేము అడుగుతుంటే ఒకరోజు ఫోన్ చేసి పిలిచి నీకే జాబ్ ఇస్తా, నాకు 5 లక్షలు ఇవ్వి అంటే మేము జెన్యున్గా మేము చదువుకొని పాస్ అయిన వ్యక్తులు మాకు జాబ్ ఇవ్వాలి, కానీ మీరు అమ్ముకోవడం ఏమైనా ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అదేవిధంగా 5 లక్షలకు జెన్యున్గా పాస్ అయిన వాళ్ళని 5 లక్షలు అడిగి మోసం చేయడం వలన ఇంతమంది ఆగమైపోతున్నారు. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇట్లాంటి వ్యవస్థని తీసేయాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు అక్రమ నియామకాలు అయితే సుమారు 50 నియామకాలు చేపట్టారనేటువంటి ప్రాథమిక సమాచారం. ఈరోజు పేపర్ ప్రకటనలో కనీసం 40 అని చెప్పేసి ఈరోజు 50 ఉద్యోగాలు నింపేసి ఈరోజు ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో, రాజకీయ పలుకుబడి ఎవరికైతే ఉంటుందో వారికే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో ఏర్పడింది. ఏ తెలంగాణ ఉద్యమం అయితే నీళ్లు నిధులు నియామకాల పేరుతో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాష్ట్రారోకోలు అన్నీ చేసి జైళ్ల పాలైనటువంటి విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఈరోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఏర్పడింది. ఎలాంటి రోస్టర్ విధానం పాటించకుండా, వయోపరిమితి నిబంధనలు పాటించకుండా, జీవో నెంబర్ 86 అమలు చేయకుండానే ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం చేసింది. ఇందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. ఉద్యోగాల భర్తీపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి కూడా ఫిర్యాదులు అందాయి. ఇక యూనివర్సిటీలో జరుగుతున్న 110 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్లో కూడా భారీ అవినీతి జరుగుతోందని టాక్. ఈ నేపథ్యంలో అసలు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది, ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ తతంగంపై ఎంక్వైరీ వేయాలంటున్నాయి విద్యార్థి సంఘాలు.